రాజాని లేదా ఒక మనిషిని పంపిస్తాడు, నీతో మాట్లాడే మనిషి, నీ పక్క మనిషి. అమ్మ మరి అట్లా వెళ్ళాలనుకుంటున్నానంటే ఆ మనిషి అన్నీ చెప్పకపోయినా ఆలోచించుకోండి ఒకసారి, తొందరపడమాకండి అంటే చాలుగా. మనం ఆలోచిస్తాంగా, తొందరపడమంటాంగా, అదేమి లేకపోకుండా తొందరగా అయిపోవాలన్నది తెలిసిపోతే అంతే అయిపోయింది. ఆ రీతి మనం మంచి గుణగణాలు ఉన్న స్త్రీని కొనియాడాలి. గుణగణాలు నా బిడ్డకు లోబడుతుందిగా, నాకు లోబడుతుందిగా, కుటుంబంలో పిల్లలందరికీ ఉదయకాలంలో వేసి నడుము కొట్టుకుంటుందిద్దా, పనులు కొరకు ఉదయకాలంలో అందరికి భోజనం సిద్ధపరిచిద్దా, నా కుమారుడి కొరకు మరి ఏం చేసిద్ది అనంగా అవన్నీ ఏం తెలుసుకోకుండా ఈ రోజులో తొందరపడి ఆమె కష్టపడిద్దా, మరి ఆమె కష్టాన్ని ఏ రీతిగా మరి కష్టపడి మనపైన బుద్ధి మనం నడిచిద్దా. అట్లాంటి వాళ్ళు మనం ఈరోజు చదువుతున్నామో అడగట్లా, ముందు దేవుడి మీద అసలు ఆధారపడుతుందా వచ్చి పంటలలోకైనా సరే, అయ్యా నేను కాపు చేస్తున్నాను,